హాయ్ ఫ్రెండ్స్, పీజీ న్యూస్కి స్వాగతం. కువైట్ దేశంపై ఇరాన్ కొనసాగిస్తున్న దురాక్రమణకు సంబంధించి రాత్రిపూట జరిగిన దాడిలో ఒక విద్యుత్ మరియు నీటి శుద్ధి కేంద్రంలోని సేవా భవనంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఒక కార్మికుడు మరణించగా భవన నిర్మాణానికి గణనీయమైన నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. విద్యుత్, జలం మరియు పునరుద్ధారక ఇంధన మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి ఫాతిమా హయాత్ బాధితుడు భారతీయుడని ధృవీకరించారు. లక్ష్యంగా చేసుకున్న భవనానికి భారీగా ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ ఆ ప్రాంగణంలోని కీలక కార్యకలాపాలు నిశిత పర్యవేక్షణలో ఉన్నాయి. ఆమోదించబడిన ఆకస్మిక ప్రణాళికలను అనుగుణంగా సాంకేతిక మరియు అత్యవసర బృందాలను తక్షణమే మోహరించినట్లు హయాత్ పేర్కొన్నారు. దాడి ప్రభావాన్ని అరికట్టడానికి మరియు కార్యాచరణ సామర్థ్యం కొనసాగేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రదేశాన్ని భద్రతాపరచడానికి భద్రతా దళాలు మరియు సంబంధిత అధికారుల మధ్య పూర్తి సమన్వయం నెలకొని ఉంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఆమె కోరారు. తాజా సమాచారం కోసం అధికారిక వర్గాలపై ఆధారపడటం యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కి చెప్పారు. పరిస్థితి మారుతున్న కొద్దీ పారదర్శకతను పాటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలను పునరుద్ఘాటిస్తూ విద్యుత్ మరియు నీటి వ్యవస్థల స్థిరత్వాన్ని కాపాడటం అత్యంత ప్రాధాన్యతగా ఉందని, అవసరమైన సేవలకు అంతరాయం కలగకుండా సాంకేతిక బృందాలను రేయింబవళ్లు పనిచేస్తున్నాయని హయాత్ నొక్కి చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం పొందాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ అందరికి షేర్ చేస్తూ మన ఛానల్కు ఆధారగా మెంబర్షిప్గా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.